హలో అండి, నమస్కారం. మీకోసం చల్ల మిరపకాయలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. అటుకులు 1 కప్పు తీసుకోవాలి. దొడ్డుగా దంచుకున్న ఎల్లిపాయల గడ్డ 1, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, అలానే కొబ్బరి పొడి 1 కప్పు, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర, 3 నిమ్మకాయలు, పసుపు, అలా సరిపోయినంత ఉప్పు, కారము, 1 స్పూన్ దొడ్డుగా దంచుకున్న గరం మసాలా, 2 పెరుగు ప్యాకెట్లు. కేజీ మిరపకాయలకు 1/2 కేజీ పెరుగు కంపల్సరీ వేయాలి. మనము ఈ మిరపకాయలు ఊరేసరేమో, డైరెక్ట్ మసాలాలు పెట్టి ఒక 3 రోజులు ఎండకెట్టి తీస్తే మనకు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చేసేట ఈజీగా పని. ఊరబెట్టడం తీయడం అలా అలా కాకుండా అట్లా టేస్ట్ ఉంటే, ఇలా కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇలా మీరు వేసుకొని చూడండి ఒకసారి, ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు చూడండి, అటుకులు వేసినాను, ఎల్లిపాయలు వేసిన, నానబెట్టుకున్న శనగపప్పు, టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్ సైజ్ మటన్ తీసుకున్నాను, టీ కప్స్లో వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను దొడ్డుగా దంచుకున్న గరం మసాలా, ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ సగం వేసుకుంటున్నాను, 1 స్పూన్ సగం. ఇప్పుడు సరిపోయినంత పసుపు 1 స్పూన్ అంత వేసుకోండి. 1 స్పూన్కి కొంచెం తక్కువ వేసుకోండి అంతే, చేదెక్కుతుంది కాబట్టి 1 స్పూన్కి తక్కువ వేసుకోండి అంతే. మా సాల్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. మిరపకాయల నేనైతే అనురాధతో వేస్తున్నాను చూడండి. కారం పొడి గిట్ట మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం గిట్ట వేసుకోండి, 1 చిటికెడు వేసుకోండి, 1 చిన్న గడ్డ అంత వేసుకోండి. గడ్డ అంటే గడ్డ కాదు చూడండి, అలా వేసిన. కొబ్బరి పొడి ఫస్ట్ నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి నేను టీ కప్స్ ఎంత వేసుకున్నా అంత చిన్న టీ కప్స్. పల్లె పొడి నేను మీకు ఏం చూపిస్తలేను, నా దగ్గర నూరు ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్నా కాబట్టి చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇక చూడండి, పల్లీలు మిక్సీకి వేసుకున్న ఫస్టే, నువ్వులు గిట్ట మిక్సీకి వేసుకోవాలి కాబట్టి వేసి పక్కకి పెట్టుకున్నా, మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. వేయించుకోవాలి, పల్లీలు, కొబ్బరి పొడి, నువ్వులు వేయించుకొని వేసుకోవాలి, కంపల్సరీ వేయించాలి. నేను ఫస్టే వేయించి పెట్టుకున్నా కాబట్టి మీకు చూపిస్తున్నాను. కొలతలు కరెక్ట్గా ఉండాలి కదా, అందుకు. నిమ్మకాయలు 3 వేసుకోండి, పులుపు కరెక్ట్గా ఉండాలి. పెరుగు ప్యాకెట్లు 2 వేస్తున్నాను. కేజీకి 1/2 కేజీ పెరుగు ఉండాలి. కేజీకి 1/2 కేజీ కరెక్ట్గా ఉండాలి పెరుగు. మనకు ఈ మిరపకాయలు 6 నెలల దాకా మంచిగా ఉంటాయండి. 6 నెలల దాకా మిరపకాయలు అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నం పప్పు అంచుకెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనము కలుపుకోవాలి. నేను నా చేత్తోనే 1 చేత్తో వీడియో తీస్తున్నా, 1 చేత్తో మసాలా కలుపుకుంటున్నా కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. చూడండి, మసాలా రెడీ అయిపోయింది. చల్ల వాటర్ వేసుకోండి, కూల్ వాటర్ లేకుండా నార్మల్ గిట్ట వేసుకోవచ్చు. కాకపోతే నేను చల్ల వాటర్ వేస్తున్నా. నార్మల్ గిట్ట వేసుకోవచ్చు, కొందరి దగ్గర ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు కదా. నార్మల్ గిట్ట వేసుకోవచ్చు, పర్వాలేదు. చల్ల వాటర్ వేస్తే అంటే కొంచెం మసాలా అన్నట్టు చిక్కగా అవుతుంది. చూడండి, మసాలా రెడీ అయిపోయింది, అన్నీ పర్ఫెక్ట్గా అయింది. మిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఫస్ట్ మిరపకాయలు అన్నీ మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మిరపకాయలలో మసాలా పెట్టేసేస్తాను. చూడండి, మిరపకాయలు మసాలా అన్నీ పెట్టేసిన. ఒకటే చేతో వీడియో తీయడం, 1 చేతో మిరపకాయ మసాలా పెట్టడం కష్టమవుతుంది కాబట్టి నేను మీకు చూపించాను ఫస్ట్. ఇప్పుడు మిరపకాయలు అన్నీ పెట్టి చూపించిన. 3 రోజులు ఇలా ఎండ పెట్టుకుంటే మన మిరపకాయలు అన్నట్టు ఇట్లా అవుతాయండి, మంచిగా కడక అవుతాయి. మసాలా గిట్ట ఏమి నూనె లేనిస్తే ఏం బయటికిట రాదు, మంచి గట్టిగా ఉంటాయి. చూడండి, మసాలా బయటికిట రాదు, నూనె వేస్తే మంచిగా అలానే ఉంటుంది. చూడండి లోపల మసాలా ఎంత మంచిగా ఉందో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మీరు నా వీడియో లైక్ చేస్తే నా వీడియోలు అందరికీ చాలా మందికి లీక్ అయిపోతాయి. మీరు నా వీడియోలు లైక్ చేయండి కంపల్సరీ ప్లీజ్. చూడండి, మిరపకాయలు చాలా బాగున్నాయి. చూస్తే నాకు అన్నంలో ఇప్పుడే అన్నం పెట్టుకొని తినాలనిపిస్తుంది. చూడండి, బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మిరపకాయలు మసాలా మిరపకాయలు చాలా అంటే చాలా బాగుంటుంది.
నేను మళ్ళీ మసాలా పెట్టి ఎండకి ఎడుతున్నా చూడండి. నెక్స్ట్ టైం ఇటే పెట్టేసాను.